తన పొరపాటును కనుగొనగలిగినటువంటి వాళ్ళు ఎవరు? తన పొరపాటును తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఈరోజు దేవుని యొక్క మాటను బట్టి మనం చూస్తే ప్రతి ఒక్కళ్ళు తన పొరపాటును తాను దాచిపెట్టేస్తారు, తన పాపాన్ని తాను దాచిపెట్టేస్తారు. కానీ దేవుని దగ్గరికి వస్తారు, దేవునిని అడుగుతారు, మాకింకా మేలు కలగలేదని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుని దగ్గర ఏ పొరపాటు మనము దాచిపెట్టడానికి వీలు లేదు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, తన పొరపాటులను కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా ఎంచుము. పొరపాటు అంటే ఏంటి? పొరపాటు, తప్పిదాలు. తప్పంటేనే అది రహస్యముగా చేసేటువంటిది. అవసరమైపోతే భార్య బిడ్డలకు తెలియదు, భర్తకు తెలియదు, లేకపోతే ఇరుగు పొరుగు వారికి తెలియదు. తన జీవితంలో తాను చేసేటువంటిది పొరపాటు రహస్యముగా చేస్తారు, రహస్యముగా చేస్తారు. దేవునికి తెలియకుండా చేసేటువంటి పొరపాటు. అందుకే దేవుని యొక్క వాక్యములో 13వ వచనములు అంటారు, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. ఈరోజు పాపములో పడిపోకుండా ఆపగలిగినటువంటి వారుగా దేవుడు ఒక్కడే ఆపగలిగిన వాడు. దేవుడు ఒక్కడే మనల్ని కాపాడగలిగినటువంటి వాడు. రహస్యముగా పాపము చేసిన, కనిపించకుండా పాపము చేసిన, చూస్తూ ఉన్నటువంటి దేవునికి మాత్రమే తెలుసు. చాలామంది ఆదివారము దేవుని మందిరానికి వస్తారు, శనివారము సాయంత్రము తాము పాపము చేసి ఆదివారము ఉదయము దేవుని మందిరానికి వచ్చేస్తారు. ఎందుకంటే ఎవ్వరికీ తెలీదు, ఎవరూ చూడలేదు, ఎవరూ కనుగొనలేదు అని అనుకుంటారు. కానీ దావీదు మహారాజు అంటున్నాడు, నా పాపములు నిర్దోషమైనదిగా నన్ను క్షమించమని దేవుని సన్నిధానంలో బ్రతిమలాడుతున్నాడు. దేవుని యొక్క కృపను బట్టి ఒకసారి మనము దేవుని యొక్క వాక్యం చదివితే ఆదికాండము 3వ అధ్యాయము ఒకసారి మనము చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండము 3వ అధ్యాయము దేవుని యొక్క కృపలో మనం చదువుకుందాం. 8వ వచనం ఒకసారి చదువుదాం. 8వ వచనం, ఆదికాండము 3వ అధ్యాయము. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచుండగా దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా. కదండి, దేవుడు మనకు ఒక ఆశీర్వాదం ఇచ్చేశాడు. ఆశీర్వాదాన్ని మనము కాపాడుకోవాలి కదా. ఆదామును అవ్వను దేవుడు ఆశీర్వదించాడు. ఎట్లాగా? ప్రియమైనటువంటి వాళ్ళగా తమ పోలిక చొప్పున ఇష్టపూర్వకముగా చేశాడు. చేసేసి ఆయన ఒక మాట అంటాడు, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత అధికారం అంటే సమస్తాన్ని మనిషికి అప్పచెప్పేశాడు. ఈరోజు పాపమును విడిచిపెట్టి దేవుణ్ణి అంగీకరించి దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారికి ఇక పాపముతో పని లేదు.
కానీ పాపాన్ని రహస్యముగా చేస్తూ, పాపాన్ని రహస్యముగా ఉంచుకొని దేవుని దగ్గరికి మనం వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి ఆశీర్వాదమో లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి ఆశీర్వాదం రావడమో కష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశీర్వాదం రాదు. ఎందుకంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం తొందరగా. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవారు హఠాత్తుగా పడిపోవును. 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు కనికరం రావాలి, నీకు ఆశీర్వాదం రావాలి, నీకు మేలు రావాలంటే నువ్వు ఒప్పుకోవాలంతే. ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకోకపోతావో నేనేదో చేస్తానని మనం అనుకోవచ్చు, కానీ ఏమీ చేయలేమంతే. చేసినట్టే ఉంటుంది కానీ అది చేతికి మూతికి రాదు. కారణం ఏంటంటే అది నీ ఇష్టపూర్వకంగా నువ్వు చేసుకుంటున్నావు అంతే, కానీ పాపాన్ని దాచిపెట్టుకొని దేవుడా 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 అంటున్నావు. కానీ పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుని కనికరము పొందడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తప్పిపోయిన యొక్క కుమారుని యొక్క పరిస్థితి మనకు బాగా తెలుసు. తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రి యొద్దకు వచ్చాడు. డాడీ, నానా, నేను వెళ్ళాలనుకుంటున్నాను, నీతో నాకు సంబంధం లేదు, నేను నీకు పుట్టాను కాబట్టి నాకు ఒక అధికారం ఉంది. ఏం అధికారము? నీ ఆస్తిలో సగము పంచుకోవడానికి నాకు అధికారం ఉంది. నాకు వచ్చేటువంటి వాటా నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తండ్రి అంటున్నాడు, బాబు యాడికి పోతావురా, ఎక్కడికి పోతావురా? చిన్నప్పటి నుంచి నేను పెంచి పోషించాను, చిన్నప్పటి నుంచి నిన్ను అల్లారు బుద్ధిగా చూసుకున్నాను, ఎంతో ప్రేమతో నిన్ను చూసుకున్నాను. ఆస్తి తీసుకొని ఎక్కడికి పోతావు? పోతే పోదు, నీ ఆస్తి నీకైతే ఇస్తా, కానీ నువ్వు యాడికి పోబాకరా అని చెప్పి బతిమలాడుకుంటే ఎంత చెప్పినా కానీ వినలేదు ఆ చిన్న కుమారుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తన ఆస్తి పంచేసుకున్నాడు, తన ఆస్తిని పంచుకున్నాడు, స్నేహితులతో కలిశాడు, వెళ్ళిపోయాడు. స్నేహితులతో కలిసి వెళ్ళిపోయినటువంటి చిన్న కుమారుడు దేవుని యొక్క కృపను బట్టి చాలా ఇబ్బందులు పడిపోయాడు. ఎట్లా? ఇక అడిగేవాళ్ళు లేరని, చెప్పేవాళ్ళు లేరని తన ప్రవర్తనను మార్చుకొని దుర్వ్యసనాలకు లోనైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దుర్వ్యసనానికి లోనైపోయాడు. త్రాగుడు, వ్యభిచారము, మోసము, రకరకాలుగా తింటూ తాగుతూ తనకి ఇష్టం వచ్చినటువంటి రీతిలో బ్రతుకుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కానీ దేవుని యొక్క ఉద్దేశంలో జీవించకుండా వెళ్ళిపోయినటువంటి వాని యొక్క ప్రవర్తన చివరికి తినడానికి తిండి లేదు. స్నేహితులుగా ఉన్నారు, తాగేటప్పుడు తలా ఒక గ్లాస్ తాగారు, తినేటప్పుడు తలా ఒక ప్లేటు 3 పూటలు తిన్నారు. చివరికి ఆ చిన్న కుమారుని దగ్గర ఉన్నటువంటి ఆస్తి అయిపోయేసింది, ఆ డబ్బులు అయిపోయినాయి. అమ్మా, అయిపోయినాయి. దేవుని యొక్క కృపలో ఇక ఏమీ లేదు. కానీ ఇప్పుడు అనుకుంటున్నారు ఈయన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, ఇంకా మన పాటికి మనం వెళ్ళిపోదామని. ఆయన అంటున్నాడు, ఒరే నన్ను ఎక్క వదిలిపెట్టి ఆడిగిపోతారా? ఈ ఊరు నాకు తెలియదు, ఈ పట్టణం నాకు తెలియదు, నేను ఒక్కడనే ఆడ ఉండేది, మీరు పోతే ఎట్టంటే మేము వచ్చిన పని అయిపోయింది, కానీ ఇక నీ బతుకు నీది అని చెప్పేసి ఆ పట్టణంలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇతనికి ఏం కావాలంటే సహాయము కావాలి. ఎవరైనా సహాయం చేస్తారా? ఎవ్వరూ చేసేవాళ్ళు లేరు. చివరికి పందులు కాసే కొడక తీర్మానం చేసుకున్నాడు. చివరికి తినేదానికి కూడా
మంచి మంచి భోజనాలు తిని మంచి మంచి బాటలు తాగినటువంటి వాడికి తాగడానికి నీళ్లు కూడా తాగేదని గతి లేకుండా పోయేశాయి. తర్వాత ఏమైపోయిందంటే ఆ నీళ్లు కూడా తాగేదానికి లేనటువంటి పరిస్థితిలో, తినేదానికి తిండి లేనటువంటి పరిస్థితిలో పందులు కాయడానికి తీర్మానం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పందులు పొట్టు తింటుంటే ఆ పందులు యజమాని వచ్చేసి ఒక్కొక్క తన్ను తంతుంటే బాల్లో పడిపోతున్నాడు. ఎందుకు? పందులు తినేటువంటి పొట్టు నేను పందల కోసం నీకు చేతికిస్తే అది తింటున్నవా నువ్వని చెప్పేసి ఆ పందుల యజమాని ఇతన్ని కొడుతున్నాడు, తిడుతున్నాడు. ఇంకా ఎంత ఇబ్బంది పెట్టాడో మనకైతే తెలియదు కదా. నాకు తెలిసిన కాడికి కొన్నిసార్లు అంటారు, నేను సౌదీ పోతున్నాను, నేను అక్కడ పోతున్నాను, నేను ఆ పనికి పోతున్నాను అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అయితే అక్కడికి వెళితే బోకులు గడవడానికో, గొర్రెలు మేపడానికో, లేకపోతే వాళ్ళ కారు తుడవడానికో రకరకాలైనటువంటి పనులు చేసి అక్కడ బతికి వచ్చేసి ఇక్కడికి వచ్చి కాళ్ళ రేగెత్తి నేను సౌదీ పోయి వచ్చినానని. కాదు కాదు కాదు. ఈ పందులు మేపుతున్నటువంటి తప్పిపోయినటువంటి కుమారుడికి ఏమీ అర్థం కాని పరిస్థితిలో చివరికి గుర్తొచ్చేసింది, మా తండ్రి ఇంట అనేక మంది పనిచేస్తున్నారు, వంట వండేవాళ్ళు ఉన్నారు, పొలం పని చేసేవాళ్ళు ఉన్నారు, నీళ్లు తెచ్చేవాళ్ళు ఉన్నారు, కాపలా ఉండేవాళ్ళు ఉన్నారు, పశువులు కాసేవాళ్ళు ఉన్నారు, అంత సమృద్ధి కలిగినటువంటి కూలి వాళ్ళు ఉన్నారు. చివరికి మా నాన్న దగ్గరికి వెళ్తే కనీసము ఆ కూలివారిలో ఒక కూలివానిగానైనా చేర్చుకోకపోతాడా అన్నటువంటి ఆలోచన కలిగి ఈ పందులు మేపేది కూడా వదిలేసి వచ్చేసాడు. ఇప్పుడు వచ్చేదానికి ఎట్టుంటుంది అయ్యగారు? ఆడ నుంచి రావాలనుకోండి, సుమారుగా చెన్నై అనుకోండి, చెన్నై నుంచి రావాలంటే ఎట్టో ఒకటిగా నడిచి రావాలి, దొంగ రైలని ఎక్కాలి, ఏదో ఒక రకాన్ని ఎక్కి రావాల్సిందే. ఎట్లొచ్చాడో మనకు తెలియదు కానీ వచ్చేసేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైంది ఇక్కడ? తన తప్పిదమును తాను తెలుసుకున్నాడు. అయ్యో, నాకున్నటువంటి అధికారం పోగొట్టుకున్నాను, నాకున్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకున్నాను, నాకున్న ఆశీర్వాదం నేను పోగొట్టుకున్నాను. నన్ను ఎంతో ప్రేమించేటువంటి వాడు. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే, తల్లిని అడుగుతాడు, మనోడు లేయలేదు ఏమి అంటే, రాత్రి దాకా పని చేశాడండి, కొంచెం నిద్ర లేక పండుకొని ఉన్నాడు అని చెప్పద్ది. ఇంకా కొంచెంసేపు ఆలస్యం అయిపోతే, సరే లేపేసేయి, తినైనా పండుకుంటాడు అంటాడు తండ్రి. లేపి తిన్న తర్వాత సరే పండుకోనిలే అని చెప్పి వాళ్ళు ప్రేమతో వాడికి కావాల్సినటువంటి తిండి, టిఫను ఏదో ఒకటి చేసి పెట్టేసేసి ప్రేమతో చూసుకుంటారు. ఆ కుమారుని మీద ప్రేమ. స్నానం చేయకపోతే అడుగుతారు, తినకపోతే అడుగుతారు, బట్టలు మాసిపోతే మార్చుకో అని అంటారు, డబ్బులు లేకపోతే డబ్బులు ఉన్నాయా అని అడిగి ఎంతో కొంత వాళ్ళ పాకెట్ మనీ కోసం డబ్బులు ఇస్తారు, తిరిగి రావడానికి కూడా. ఆ తండ్రికి అంత ప్రేమ. బట్టలు మాస్తే ఓర్చుకోరు, ఆకలి అవుతుంటే విడిచిపెట్టరు కదా. వారు పండుకోకపోతే ఇంతసేపు ఏం పని అయినా పండుకో, నిద్ర లేకుండా ఉండకూడదు, ఉదయాన్నే లేచి పని చేసుకుందు, ఉదయాన్నే లేచి నీవు ఏదైనా చేసుకుందువులే అని చెప్పి చెప్తా ఉంటారు తండ్రి. ఆ తల్లి ఎంత ప్రేమ అంటే ఆ బిడ్డ పైన అంత ప్రేమ కలిగి ఉంటారు. అప్పుడు అనుకున్నాడు, ఇంత ప్రేమ కలిగినటువంటి నా తండ్రిని నేను విడిచిపెట్టి వచ్చి ఎంత మూర్ఖుడైపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మరొకసారి సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం మరొకసారి చదివితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈరోజు ఆ తప్పిపోయినటువంటి కుమారుడు ఆ తప్పిదాన్ని విడిచిపెట్టేసేసాడు. ఎవ్వరిని నేను నమ్మకూడదు, నా స్నేహితులు నాకు మోసం చేశారు, నా ఆత్మీయులు నాకు మోసం చేశారు, ఎవ్వరు నన్ను ఆదరించే వాళ్ళు లేరు, సహాయము చేస్తారనుకుంటే ఎవ్వరూ సహాయము చేయకుండా నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ నా తండ్రి నన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు, నా తండ్రి నన్ను ఎంత మాత్రము కూడా త్రోసివేయలేదు. నేనే తండ్రి ప్రేమను తోసివేశాను, తండ్రి జాలిని విడిచిపెట్టాను, ఆస్తిని పంచుకొని వచ్చాను అని ఆలోచన చేసి ఎట్లయినా సరే నా తండ్రి ఇంటికి వెళ్ళాలని ఆ తప్పిపోయినటువంటి కుమారుడు
తనకు ఆలోచన వచ్చి బయలుదేరి తండ్రి ఇంటికి వచ్చాడు. వచ్చినోడు ఎట్ట వస్తున్నాడు తెలుసునా? దొంగ వచ్చినట్టు వస్తున్నాడు. ఎట? ఆ పక్క దాగి ఈ పక్క ఇంటికాడ, ఆ చెట్టు కాడ, ఈ పుట్టకాడ. ఎందుకు? అధికారమును పోగొట్టుకున్నాడు. అంతకుముందు ఉన్నటువంటి అధికారం ఏంటంటే, కుమారుడు వస్తున్నాడంటే తండ్రి ప్రేమతో చూసేవాడు. ఆ ప్రేమను పోగొట్టుకున్నటువంటి ఈ కుమారుడు దాగి వస్తున్నాడు, చిన్నగా వస్తున్నాడు. మన ఆయన మీరు బాగా చూడండి, ఒకసారి పిల్లలు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే తల్లికి చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోయారు అనుకోండి, ఏదో ఆట ఆడుకో వస్తే నాన్న కొడతాడంటే వాళ్ళు ఏం చేస్తారు తెలిసినా, ఎట్టొచ్చేసేసి మా నాన్న నన్ను చూసిండా లేదా, మా అమ్మ నన్ను చూసిందా లేదా అని దాగుతూ వస్తారు. ఈ అమ్మ చూసేసి ఒరేయ్ నువ్వు ఎక్కడికి పోయావురా అని నేను అంటున్నాగానే ఈయనంటాడు, అమ్మా వచ్చేసాడా వాడికి భయం లేదమ్మా ఎంత చెప్పినా కానీ. ఈయన అంటుంటాడు, వాడు అట్టబడి చిన్నగా దగ్గరికి వస్తున్నాగానే ఎగిరి ముద్దు పెట్టుకుంటారు. యాడికిరా పోయింది నువ్వు కనిపించకపోయాలకు, ఏడెత్తుకులాడి బాధపడిపోయాం మేము అని చెప్పేసేసి స్నానం చేపించి భోజనం పెట్టించి పండుకొని ఆయన బంగారు తిరగబాకరా అని చెప్పేసి మంచి మాటలతో ఆ తండ్రి తల్లి ప్రేమతో చూస్తారు. కానీ ఈ తండ్రి కాడికి వచ్చినటువంటి తప్పిపోయినటువంటి కుమారుడు ఎట్టొస్తున్నాడంటే దాగుతూ వస్తున్నాడు. ఇంకా మా నాన్న నన్ను చూశాడో చూడలేదో, ఒకవేళ ఏమంటాడో ఏమో, మరే నువ్వు ఎందుకు వచ్చినవురా, నీ ఆస్తి పంచుకొని వెళ్ళిపోయావు కదా, నీకు నాకేం సంబంధము, గెట్ అవుట్ వెళ్ళిపోమంటే అంటాడేమో. కానీ దాగుతూ వస్తుంటే తండ్రి దూరం నుంచి చూశాడు. ఎన్నడూ లేనటువంటి ప్రేమ వచ్చేసింది, హృదయంలో ఉక్కిపోతున్నాడు. ఎందుకనంటే ఎన్నో రోజుల నుంచి చూడనటువంటి ముఖము, ఎన్నో రోజుల నుంచి చూడనటువంటి ఆ ప్రేమ ఆ బిడ్డను చూసినప్పుడు ఎట్లయిపోయిందంటే చాలా భయంకరమైనటువంటి సంతోషం హృదయంలో కలిగిపోయింది. వాడు అక్కడే ఉన్నాడు కానీ తండ్రి పరిగెత్తి వాని దగ్గరికి వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టి, నాయనా బక్క చిక్కిపోయావా, అయ్యో ఎందుకు ఇలా అయిపోయావు, నిన్ను ఎవరేమన్నారా, పోతే పోయిందిలా ఆస్తి, ఎందుకురా నువ్వు ఇలా అయిపోయావు అని చెప్పేసి ఎగిరి ముద్దు పెట్టుకొని ఆయన అంటున్నాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. లూకాసు వార్త 15వ అధ్యాయము 21 అనుకుంటా, చదవండి 21. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను. అవును, ఈరోజు అలాంటి ఒప్పుదల అయి ఉండాలి, అలాగా ఒప్పుకోవాలి. మన యోగ్యతను బట్టి ఆ తండ్రితో అంటున్నాడు, అయ్యా నేను యోగ్యుడిని కాదు, నిన్ను హింసించాను, నిన్ను బలవంతం చేశాను, నీ ఆస్తి పంచుకున్నాను, వెళ్ళిపోయాను, నిన్ను దుఃఖపరిచాను, నిన్ను వేదనపరిచాను, నేను వెళ్ళిపోయాను, మరలా తిరిగి రావడానికి నాకు యోగ్యత లేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధానంలో తమ తప్పిదాన్ని తాము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మాత్రమే వారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఆ తప్పిదాలను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మాత్రమే వారు ధన్యులని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచువానికి శ్రమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. లోపల దాచిపెట్టుకొని పై మాటలతో మాట్లాడేది కాదు. ఏ తప్పిదము నీళ్ళు ఉన్నా కానీ యథార్థంగా మాట్లాడాలి,
యథార్థంగా ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఒక రకంగా, బయటికి పోతే ఒక రకంగా ఇట్లా జీవించేటువంటి జీవితాలు మనకు మంచివి కాదు. అది దేవునికి ఇష్టమైంది కాదు. అందుకే అంటాడు, లోపల వాటిని మరుగు చేయొచ్చు. చూడు, నీ తప్పిదాలు లోపల పెట్టుకొని వేషం వేసేది కుదరదు. వేషధారులను దేవుడు ప్రేమించడు, వేషధారులను దేవుడు క్షమించడు. వేషం అంటే తెలుసా అయ్యగారు? అమ్మా, వేషధారులు అంటే తెలుసా? వేషధారులు మీకు బాగా తెలుసు అనుకుంటా. వేషధారులు అంటే ఎట్ట మీరు బాగా చూసుంటారు. మూతికి ఒక మాస్క్ వేసుకుంటాడు. మాస్క్ వేసుకొని వాడే ఆంజనేయులు అంటాడు, తోక ఒకటి పెట్టుకుంటాడు. అది తోక కాదు, తోటం కాదు, వేషం అంతే అది. కానీ అవి తీస్తే వాడు మామూలు మనిషిగానే ఉంటాడు. తీస్తే వేసుకుంటే అలాంటి వేషాలు దేవుని దగ్గర పనికిరావు. విశ్వాసమైనటువంటి జీవితము సత్యమైనదిగా ప్రవర్తించాలి. అదే దేవునికి ఇష్టమైనటువంటిది. వేషధారణ దేవునికి ఇష్టమైనది కాదు. వేషనైనా దేవుడు క్షమిస్తాడు, కానీ దేవుని సన్నిధానంలో వేషధారణ క్షమించడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏ తప్పిదమున్నా, నువ్వు సారాయి తాగుతున్నావా, నువ్వు బ్రాందీ తాగుతున్నావా, నువ్వు వ్యభిచారం చేస్తున్నావా, నువ్వు మోసం చేస్తున్నావా, ఒప్పుకో, విడిచిపెట్టు. పాపము చేయనివాడు లోకములో ఒక్కడైనను లేడు. కానీ ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వానికి మాత్రమే ధన్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనుషులు చూస్తారని ఆకు ఒక్క వేసుకుంటే ఎర్రంగా ఉంటుందని చుట్ట నమ్ములుతున్నారు కొంతమంది ఆడోళ్ళు. చుట్ట నమ్ములుతున్నారు. చుట్ట తెలుసు కదండి, చుట్ట తెలుసాక చుట్ట నమ్ములుతున్నారు. ఎందుకు? ఎర్రగా ఉంటాయని పళ్ళు. పాన్పరాకు వేసుకుంటుండ్రు, మావా వేసుకుంటుండ్రు. కానీ ఒక్కాకు వేసుకుంటే కనపడతావంటే రహస్యముగా నువ్వు చేసిన పాపము దేవుడికి తెలియదా? వాస్తవం అంతే. చేసిన పాపానికి మూతి తుడుచుకుంటే పోదు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అది ఎంతదైనా సరే. ఒక బాటిల్ నువ్వు ఇట పట్టుకున్నావు అనుకో, చీ అని ఇదిరేసి పగిలిపోతుంది. ఆ ఏమవుద్దులే అనుకుంటే లోపలికి బాద్ది. చీ అంటే పగిలిపోద్ది. ఏం కాదులే అనుకుంటే లోపలికి బాద్ది. కానీ నువ్వు చేసే ప్రతి పాపము దేవునికి తెలుసు. ఎవరికైనా సరే, నీకైనా సరే, నాకైనా సరే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ కుమారుడు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, చదువుదాం. 20వ వచనం ఒకసారి చదువుదాం. 20వ వచనము లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికర్రపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఎంత చెడిపోయిన వాళ్ళమైనా సరేనండి, నువ్వు ఎంత తప్పు చేసిన వాడివైనా సరే, త్రాగుబోతువైన, వ్యభిచారమైన, మోసగాడైనా, చీట్లాడినా, జోజమాడినా, ఏ పాపము నువ్వు చేసున్నా దేవుణ్ణి నువ్వు నమ్ముకున్న తరువాత ఈ తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా తన మనస్సు మార్చుకొని దేవుని తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఆ తండ్రి జాలిపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు కూడా నేను దేవుని దగ్గర పాపక్షమాపణ నిమిత్తము, మారు మనస్సు నిమిత్తము ఒక్కసారి దేవునితో ఒప్పుకుంటే, ఎన్నో తప్పులు చేసి ఉంటాం, ఆ తప్పు గురించి జీవించడం కాదు, కానీ తప్పును విడిచిపెట్టాలి. ఆస్తి పోయింది, స్నేహితులు వదిలేశారు, స్నేహితులు ఎడచేశారు. ఒరేయ్ ఇంకా రాలేదేంద్రా, డబ్బులు తీసుకొని వస్తానన్నావు, మీ అబ్బాయి ఆస్తి పంచలేదా? వాళ్ళు చెప్పుంటాడేమో, నేను అనుకుంటున్నాను, మీరు కాదు, బైబిల్లో కాదు, నేను అనుకుంటున్నా. మీ అబ్బాయిని తన్ని తీసుకురారా అని చెప్పుంటాడేమో ఎవడన్నా ఒకడు స్నేహితుడు. చెప్పుంటాడు కూడా. ఎందుకు ఆలస్యమైంది కూడా? ఆశ. వాడు రావాలి, మనం దాకాలి, వాడు రావాలి, మనం తినాలి. ఎందుకంటే వీళ్ళకా డబ్బులు లేవు, కానీ వాడు తెచ్చ డబ్బులు. చూడండి ఎట్టా చెప్పుంటారు. కానీ అలాంటి యొక్క స్థితిలో ప్రేమించినట్లుగా చెప్పిన స్నేహితులు మోసం చేసేశారు, విడిచిపెట్టి వచ్చేసారు. నీ బతుకుని మేమన్నా బతుకు, మాకేం సామెతే. ఈరోజు కూడా అంతే. స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఎవరైనా సరే చివరికి అన్నదమ్ములైనా రక్త సంబంధికులైనా నీ దగ్గర ధనము నీకుంటే అందరూ వస్తారు,
దరిద్రుడైతే దరికెవ్వరు రారు, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ స్థితిలోనైనా కానీ దగ్గరికి రారండి. చెడిపోతే మనల్ని ఎవ్వరూ చూడరు. మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు విజయవాడ నుంచి నలుగురు వచ్చారనుకోండి, 4 పూటలు కూకర పెట్టి భోజనం పెడితే సంతోషంగా ఉంటారు. అదే పెట్టలేదనుకోండి, అరే అంత దూరం నుంచి వచ్చే అంత అన్నమైన పెట్టలేదని అంటారు. వాస్తవం, మనిషి యొక్క స్వభావము జీవితం అలాంటిది. కానీ తండ్రి అలాంటి వాడు కాదు, దేవుడు అలాంటి వాడు కాదు. తప్పు ఒప్పుకుంటే చాలు, తప్పును విడిచిపెడితే చాలు, నీ జీవితాన్ని మార్చేస్తాడు. నీకు అధికారమును దేవుడిస్తాడు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒళ్ళు నొప్పులనో లేకపోతే తలనొప్పనో లేకపోతే ఇంకొకటి అనుకోనో దాని జీవితానికి పోకూడదు. విడిచిపెట్టడానికే ప్రయత్నం చేయాలి. అది ఎంతదైనా సరే. వాస్తవం, విడిచిపెట్టకపోతే చచ్చిపోతాం. కానీ దేవుడు ఉడక ముందు నుంచి అదే చెప్తున్నాడు. మారు మనసు రక్షణ పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి అని దేవుడు చెప్తూనే ఉన్నాడు. డాక్టర్ వద్దకపోతే డాక్టర్ కూడా అదే చెప్తాడు. నాయన చివరి స్టేజ్లో ఉన్నావు, నీకు లివర్లన్నీ చెడిపోయినాయి, కిడ్నీలన్నీ చెడిపోయినాయి, ఇంక కనుక నువ్వు మందు కొడితే చచ్చిపోతారా? అట్టయితే మానుకుంటా. అయితే ఆ మనిషి చెప్పిన మాటకు నీకు నమ్మకం వచ్చినే, దేవుడు చెప్పిన మాటకు నమ్మకం లేదా? కానీ దేవుని యొక్క కృపలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకి ధన్యత కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అందుకే మరొకసారి దేవుని యొక్క వాక్యము మనము చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదాం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. చాలు. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మంచి రోజు, ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించేశాడు, ఈరోజు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పిన మాటను వినకపోతే నీ బాధ నీదే, నీ కష్టం నీదే, నీ యొక్క బాధలు నువ్వు అనుభవించాల్సిందే. అందుకే యెహోవా సెలవిచ్చుచున్నాడు, లోబడని పిల్లలకు శ్రమ. రే నాన్న పోబాకరా, బంగారు యాడికిరా నువ్వు పోయేది, నన్ను వదిలిపెట్టబాకరా, ఈ ముసలితనంలో ఉన్నాను తంతానా, ఇంకా ఇప్పుడే నీ పోకూడదు, నువ్వు చచ్చిపోకూడదు అంటాడు కూడా కొంతమంది తల్లిదండ్రులను బట్టి. వాస్తవం. ఒకడైతే మీకు చెప్పుంటాను, ఒకడైతే తాగి రోడ్డు మీద పడిపోయేవాడంట. ఆ తండ్రి ప్రేమతో తీసుకొని వచ్చేసి ఇంట్లో పండేసుకునేవాడంట. ఎవరన్నా కొడతారని, ఎవరన్నా తిడతారని. ఒకరోజు ఫుల్గా తాగి పడిపోయాడు. తండ్రి ఓర్చుకోలేక తాగినటువంటి వాడిని రోడ్డు మీద పడి ఉంటే ఎవరైనా నోరు జారి తిడితే లేకపోతే ఏదన్నా అంటే కొడతారేమోనని చెప్పేసేసి చిన్నగా తీసుకొని వచ్చేసి ఇంట్లో పండేసేసి వాడికి మంచము పరిపేసి పండేసి నానా పండుకోర అని చెప్పేసేసి కొంచెం మంచినీళ్ళు తాపి తండ్రి వచ్చేసి పక్కల పనుకున్నాడు. ఇంకొక మంచం మీద ఇటు మధ్యలోనే లేచిపోతాడు, ఇటు దరిద్రుడని కాపలా గడుపు పనుకోనుండంట. పాపము అలిసిపోయిన మనిషి కాబట్టి తండ్రి పండుకొని ఉంటే వీడికి మెలకమైందంట. మెలకమవుతున్నాగానే ఇంకేం చేస్తాడు, తెచ్చుకొని ఉన్నది కొంచెం ఉన్నది కదా, దాన్ని కూడా తాగేసిన తర్వాత మత్తు ఎక్కువైపోయిందంట. ఇక్కడ చూశాడంట, వాళ్ళ అబ్బ పండుకొని ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక రంపం ఉందంట. తర్వాత బ్లేడ్లు ఉన్నాయంట. ఆ బ్లేడ్లతో గొంతు కోసి రంపంతో గొంతు కోసి వాడిని చంపేసేసాడు. ఎవరిని చంపేసింది? వాళ్ళ అబ్బను కొడుకు చంపేశాడు. వాడు రోడ్డు మీద పడి ఉంటే తీసుకొచ్చిన తప్పు ఈడిదా? తాగి తలగపోసుకోబాకరా అని చెప్పింది ఈయనదా తప్పు? కానీ కనికరము లేనటువంటి మనిషి తప్పును తాను తెలుసుకోకపోతే ఇలాంటి స్థితులు జరిగిపోతాయి. అందుకోసమే వెంటనే తన మనస్సు మారిపోయింది. వెంటనే తన యొక్క జీవితాన్ని మార్చుకొని తన కుమారుడు తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు. చివరికి ఏంటంటే ఆశీర్వాదం పోగొట్టుకొని ఇప్పుడు అనుకుంటున్నాడు, అంతమందిలో నేను కూడా ఒక పనివాడిని అయితే బాగుండేది కదా, అంతమందిలో నేను ఒకడిని పనివాడిని అయి ఉంటే బాగుండే కదా. 16వ వచనం చదువుదాం. 16వ వచనం. వాడు పందులు తిను పొట్టుతో తన
కడుపు ఆశపడును కానీ ఎవడును నాకేమి వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది. దేవుని పని చేసేవాడికి ఎప్పుడూ సమృద్ధిగానే ఉంటుంది. తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టేవాడికి ఎప్పుడూ సమృద్ధిగానే ఉంటుంది. తప్పు నీలో దాచిపెట్టుకుంటే ఏ విషయంలో కూడా మనము బాగుపడ్డాం కష్టమే. ఏ విషయంలో కూడా మనం బాగుపడలేం. తప్పు అనేది ఎక్కడన్నదో దాన్ని విడిచిపెట్టడానికే ప్రయత్నం చేయాలి. ఆయన అంటున్నాడు, మా తండ్రి ఇంట అనేక మంది కూలివారు ఉన్నారు, వారిలో నేను ఒక్కడిగా ఉందామని ఆశపడ్డాడు. అంటే ఏమైందంటే ఇక్కడ తన తప్పును తాను తెలుసుకున్నాడు. తన తప్పును తాను తెలుసుకొని రావడానికి ఇష్టపడ్డాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని యొక్క సంగమా, మనం కొద్దిమందే ఉన్నాం, కానీ కొంతమంది రాలేకపోవడానికి కారణం ఎందుకంటే దేవుని దగ్గరికి వస్తే తప్పును విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, త్రాగుడు విడిచిపెట్టాలి, పాపము ఏదైతే ఉన్నదో విడిచిపెట్టాలి. అక్కడికి వెళ్తే మనకు వీటన్నిటికీ ఆస్కారం లేదనే ఆలోచనతో రానటువంటి వాళ్ళే ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపము చేసేటువంటి వాడు ఏం చేస్తాడంటే, పాపం చేసేవాడు దారిని పోతూ ఉంటాడు. వాడికి ఇబ్బందికరంగా ఉన్నదనుకోండి, ఆ సీట్ లైట్ ఉంటుంది కదా, దాన్ని పగలగొట్టేసేస్తాడు. ఎందుకు పగలగొడతాడు? వాడికి ఇబ్బందికరంగా ఉంది, అది చీకటి కావాలని. పాపం చేసేవాడికి చీకటి అవసరం, దాన్ని పగలగొట్టేసేస్తాడు. ఏమరా ఎందుకు పగలగొట్టామని అడిగేదానికి మనకేమీ లేదు. వాస్తవం ఎందుకంటే వాడి బుద్ధి అదే, దొంగ బుద్ధి అంటారు దాన్ని దొంగ బుద్ధి. అందుకోసం ఏంటంటే పాపము చేసేవాడు వెలుగులోకి రావాలంటే రాలేడు. వెలుగులోకి రావాలనుకుంటే కష్టగూడక. అందుకోసం ఏంటంటే దేవుని సన్నిధానంలో మీరందరూ ప్రార్థన చేయాలి. దేవుడు ఇంకా అనేక మందిని దేవుని మార్గంలో నడిపిస్తూ దేవుని యొక్క కృపలో ఆశీర్వాదకరంగా దేవుడు దీవించులాగా చేయాలని మరి మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకోసమే చేసే ప్రతి విధమైనటువంటి పని దేవుని దగ్గర ఒప్పుకోవాలి, ఏదైనా ఒప్పుకోవాలి. అందుకే 30వ అధ్యాయం 1వ వచనం కింద బాగా చదివితే, పాపమునకు పాపము కూర్చుకున్నట్లు వారు నన్ను అడగక ఆలోచన చేదురు. పాపానికి పాపం అర్థమైంది. పాపానికి పాపం ఏంది? పాపానికి మరొక అబద్ధం అని చెప్పి అదొక పాపాన్ని కలుపుకుంటారు. ఏమైనా ఏంది బాగుండవా అని అంటే నేను బాగుండానని చెప్తాడు, కానీ చేసే తప్పును మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎవరైనా సరే తప్పిదాలు చేసినటువంటి వాడు తన పాపాన్ని ఒప్పుకోకుండా అబద్ధాలు చెప్పకూడదు. తప్పుకు తప్పు సమకూర్చుకోకూడదు. పాపానికి పాపం సమకూర్చుకోకూడదు. ఏమరా నాయనా ఇలా చేసినవా అని గనక అడిగితే లేదు అని చెప్పేది ఒక పాపం. ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపానికి పాపము సమకూర్చుకోవడానికి ఇష్టపడకూడదు. అందుకోసమే ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధానంలో మనం పాపాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఆ ధన్యత మనము పొందేటువంటి వారంగా ఉండాలని మరి దేవుని యొక్క వాక్యము మనతో హెచ్చరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క కృపలో చివరిగా మరి దేవుని యొక్క సన్నిధానంలో ఆ మాట చదివి నేను ముగిస్తాను. 19వ అధ్యాయం కీర్తన, 19వ అధ్యాయము కీర్తన ఒకసారి మనము చదువుకుందాం. 14వ వచనము, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి, దేవుని దృష్టికి మనము ఇష్టమైనటువంటి వాళ్ళు అవి ఉండాలి. మనము చేసే ప్రార్థన కూడా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆ ప్రార్థన కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మొదట నేను దేవునికి ఇష్టమైనటువంటి వాడై ఉండాలి. అంటే నాలో ఏ పాపము లేకుండా ఉన్నప్పుడు నేను చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనగా ఉంటుంది. అలాంటి ప్రార్థన దేవుడు విని ఆశీర్వదిస్తాడు. అందుకే ఆయన ఆ మాట మాట్లాడుతున్నాడు. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలకు నా హృదయ
ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ చేసినటువంటి ప్రార్థన దేవుడు వినాలి, దేవుడు అంగీకరించాలి, దానికి ప్రత్యుత్తరం దయచేయాలి. దేవుని సన్నిధానంలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి సమయంలో